హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మన టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది. ఈ టెక్నాలజీలో మనం చాలా వరకు అయితే నేర్చుకున్నాం. అంటే ఈ టెక్నాలజీలో ఈ మధ్య కాలంలో మనకి మొబైల్స్ కానీ, కొన్ని ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, అంటే చాలా రకాలు అనేవి మనం అయితే తెలుసుకున్నాం. ఒప్పో మొబైల్స్ అంటే మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒప్పో ప్రేక్షకులు అంటే ఒప్పోకి సంబంధించి చాలామంది అయితే రెడీగా ఉన్నారు. అంటే కొత్త సిరీస్ ఎప్పుడు లాంచ్ చేస్తారు, కొత్త మొబైల్ ఎప్పుడు తీసుకుందామని అయితే మీలో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని ఒప్పో వాళ్ళు 80 అనే మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ 80 అనే మొబైల్ని వాళ్ళు ఫిబ్రవరి 3 నుంచి అయితే లాంచ్ చేశారు. ఇంతకుముందు ఉన్న 8 అనే మొబైల్ని 8 ప్రో అనే మొబైల్ని రెండింటికి కలిపి ఒక 8 అనే మొబైల్ని అయితే 29,999 రూపీస్కి మాత్రం అమ్మేశారు. 8 ప్రో వచ్చేసి 45,999 రూపీస్కి అయితే అమ్మారు. కానీ ఇప్పుడు వచ్చే 80 మాత్రం చాలా అనేది అందరూ సస్పెన్స్లో ఉన్నారు. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చేసి 30,000 నుంచి ఎక్కువే ఉంటుందని అందరూ ఊహిస్తున్నారు. ఎందుకంటే అటు మొబైల్ ప్రైజే అంటున్నప్పుడు దీని మొబైల్ ప్రైస్ కూడా చూసుకుంటారు కదా అన్నదాంతో ఉన్నారనమాట. ఇప్పుడు ఈ మొబైల్ నుంచి 30 పైనే ఉంటుంది కానీ దిగేదైతే ఉండదని అందరు అనుకుంటున్నారు. దీని డిస్ప్లే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ఒకటే డౌట్, దీని డిస్ప్లే. ఒప్పో డిస్ప్లే మాత్రం ఈసారి అయితే దుమ్ము దులుపుతుంది. 93% మాత్రం ఈ డిస్ప్లేనే ఉంటుంది. ఇంకొకటి బ్యాటరీ వచ్చేసి 4008 mAh బ్యాటరీ. దీనికి వచ్చేసి ఇంకా మనకు తెలిసిందే కదా ఇంకా ఛార్జింగ్ అనేది. ఛార్జింగ్ వచ్చేసి 67 వాట్స్ ఛార్జింగ్ అనమాట. 67 వాట్ అంటే మీరు 15 మినిట్స్ ఛార్జింగ్ పెడితే మాత్రం 9 అవర్స్ వీడియో స్ట్రీమింగ్ అనేది జరుగుతుంది. సో మీరు ఒకసారి ఈ మొబైల్ని చూడండి. రేపు ఫిబ్రవరి 3 మాత్రమే వస్తుంది. ఈ మధ్య కాలంలో అందరికీ తెలిసిందే డిజిటల్ పేమెంట్ అంటే డిజిటల్ బ్యాంక్. ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఐసిఐసి అంటే ఇలాంటి చాలా రకాల యాప్స్ అనేవి వచ్చాయి. ఈ యాప్స్లో మన బ్యాంకింగ్ హిస్టరీకి మాత్రమే చూడగలుగుతాము, మళ్ళీ బ్యాలెన్స్ మాత్రమే చూడగలుగుతాం. కానీ స్టేట్మెంట్ అంటే కొన్ని ఈఎంఐలు కట్టేవి ఉంటాయి, కొన్ని ఈఎంఐ కట్ కానీ ఎట్లా కొన్ని మిస్ మ్యాచ్ అయిన అమౌంట్ కూడా కట్ అయిన అమౌంట్లు ఉంటాయి. కాకపోతే ఇవన్నీ చూడాలంటే మనకు కొంచెం తలకాయ నొప్పి. ఎందుకంటే బ్యాంక్కి వెళ్ళాలి, అవన్నీ చేయాలి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, క్యూలో నిలబడాలి. అమ్మ ఇదంతా చాలా తలకాయ నొప్పి ఉంది. ఈ తలకాయ నొప్పి అంతా చూసుకొని వాట్సాప్ వాడు ఒక మంచి ఫ్యూచర్ని అయితే మన వాట్సాప్లో అయితే పెట్టాడనమాట. ఈ ఫ్యూచర్ అనేది మనకు 6 months బ్యాకే పెట్టాడు. కాకపోతే అప్పుడు మాత్రం ఫ్యూచర్స్ తక్కువ. ఇప్పుడు మాత్రం ఫ్యూచర్స్ అప్పుడు 3 పెట్టాడు, ఈసారి మాత్రం 9 ఫ్యూచర్స్ మాత్రం ఉన్నాయి. ఈ 9 ఫ్యూచర్స్లో మనకు కావాల్సినవి ఏమేంటి అనే ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఒకసారి అది ఎలా అంటే, ముందు నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే వేస్తాను. నెంబర్ అంటే నేను ఒక మెసేజ్ అని పెడతాను. ఆ మెసేజ్కి స్పేస్ ఇచ్చి ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టారంటే ఏ నెంబర్కి అయితే మీ బ్యాంక్ రిజిస్టర్ అవుతారో ఆ నెంబర్ నుంచి డిస్ప్లే మీద ఒకటి ఇస్తా. అది మాత్రం మీరు అలాగే టైప్ చేసి అది నెంబర్ అనేది మీరు మెసేజ్ చేసినారంటే మీకు వితిన్ సెకండ్స్లో రిప్లై వస్తుంది. తర్వాత ఇంకొక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కూడా నేను డిస్ప్లే మీద ఇస్తా. ఆ నెంబర్ని తీసుకుపోయి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టగానే మీకు రిప్లై వస్తుంది. ఆ రిప్లైలో మీకు ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ ఆప్షన్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మీకు ఇంతకుముందు అయితే మామూలుగా వాట్సాప్లో 3 పెట్టారు. ఆ 3 వచ్చేసి మామూలు డీటెయిల్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ అవన్నీ ఎక్కువ వచ్చే అయితే కాదు. ఇప్పుడు మాత్రం వాట్సాప్ వాడు ముందుగానే ఆలోచించి మన వాట్సాప్ పేమెంట్స్ అన్నీ, అంటే మన బ్యాంకింగ్ పేమెంట్స్ ఏదైతే సంబంధించిందో మొత్తం ఎస్బీఐ వాళ్ళు వాట్సాప్కి అనేది హ్యాండ్ ఓవర్ చేశారు. వాటిలో 9 అనేది మనకు ఉన్నాయి. ఆ 9 వచ్చేసి ఆ 9 మొత్తం నీకు పక్కన డిస్ప్లే మీద కూడా వేస్తాను. వాటిల్లో కొన్ని మెయిన్ అయితే మీకు చెప్పబోతాను ఉపయోగపడేది. మిగతా అయితే నేను డిస్ప్లే మీద వేస్తాను, అది చూడండి. ఒకటి వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్ కావాలంటే మనం బ్యాంక్కి వెళ్ళి వాళ్ళకి ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ ఫిల్అప్ చేసి అంతా చేసి ఒక టైం అయిపోద్ది. వాడేమో మళ్ళీ భోజనం టైం అయింది, మళ్ళీ గుంపులలో మీకు పోవాలంటే కుదరదు. ఇంకొకటి వచ్చేసి ఎస్బీఐ గురించి మీ అందరికీ తెలిసిందే. ఎస్బీఐ బ్యాంకింగ్ పోయి రావాలంటే చాలా తలకాయ నొప్పి. మనం ఉదయం పోగానే మధ్యాహ్నం దాకా కదలని క్యూ ఉంటారు. ఆ క్యూలో మనం పోయి ఆ పేమెంట్స్, బిల్ స్టేట్మెంట్ అవన్నీ తీసుకోవాలంటే చాలా తతంగం పడుతుంది. మళ్ళీ మనకి యాప్స్ ఉన్నాయి కదా అంటే యాప్స్ ఉన్నాయి, కాకపోతే యాప్స్ కొంతమంది ఫార్వర్డ్ పాస్వర్డ్ మర్చిపోయి ఉన్నారు, పాస్వర్డ్ ఉన్నోళ్ళు ఉంటారు, పాస్వర్డ్ గుర్తున్న వాళ్ళు ఉన్నారు, గుర్తులేని వాళ్ళ పరిస్థితి ఎవరు చెప్పలేం కదా. అందుకని బ్యాంక్ అయితే ఒకటి ఆలోచించి వాట్సాప్ వాళ్ళ దగ్గర ఇట్లా టైఅప్ అయ్యి మాత్రం ఇట్లా ఇచ్చింది. వాటిల్లో కొన్ని వచ్చేసి లోన్ డీటెయిల్స్, మళ్ళీ మన పర్సనల్ అకౌంట్ ఏమన్నా ఓపెన్ చేయాలన్నా కూడా ఈ సంథింగ్ మినీ స్టేట్మెంట్ కానీ అలాంటి డీటెయిల్స్ అనేవి వాళ్ళే ఇచ్చారు. నేను స్క్రీన్ మీద మీకు వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవి నేను స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. అవే వస్తే బ్రహ్మాండంగా ఉంది వీళ్ళ ఫ్యూచర్ మాత్రం. ఇలాంటి మరి కొత్త కంటెంట్ల కోసం చూడండి మా ఛానల్ని. ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.